TG5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 14న తెలంగాణ బీజేపీ నేతలను కలిసిన మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ నేతలు. కోర్టు స్టే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడి. అధికంగా లభించే పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలన్న ప్రధాని. దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడంతో రైతులది ముఖ్య పాత్ర అని వ్యాఖ్య. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన వద్ద పండించాలన్న మోదీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పిలుపు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నది కేసీఆర్ కాదా అన్న టీపీసీసీ చీఫ్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్న మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి. మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ. సోనియా రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్లకు ఫిర్యాదు. వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధిష్టానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే వరి, గోధుమ పంటలతో పాటు ప్రోటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆయన పీఎం ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన దేశంలో పండించాలని పిలుపునిచ్చారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి 5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తే తమ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని తెలిపారు. उसके लिए हमें योजना करनी होती है. आज भारत को और खास करके जो वेजिटेरियन आदि प्रकृति के लोग हैं, उनके पोषण के लिए प्रोटीन बहुत महत्वपूर्ण है. अन्य भी चीजों की जरूरत होती है, उसमें एक प्रोटीन भी है. हमारे बच्चों को, हमारी भावी पीढ़ी को उनके शारीरिक विकास के लिए और उसके साथ मानसिक विकास के लिए भी प्रोटीन का उतना ही महत्व है. और स्वाभाविक है, खास करके जो वेजिटेरियन लोग हैं और हमारे देश में काफी बड़ा समाज है, उनके लिए तो दाल ही प्रोटीन का सबसे बड़ा सोर्स होता है. पल्सिस से उसका रास्ता होते हैं. लेकिन चुनौती ये भी है कि भारत आज भी, हम कृषि प्रधान देश तो हैं, लेकिन दुर्भाग्य देखिए, भारत आज भी इस प्रकार की आवश्यकताओं के लिए अपनी जरूरतें पूरी नहीं कर पा रहा है. आज देश बड़ी मात्रा में दाल का आयात करता है, दूसरे देशों से मंगाता है. और इसलिए స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తనకు తెలియజేశారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీజేపీ నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు స్టేకు నిరసనగా, అలాగే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని అన్నారు. 22 బీసీ సంఘాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు, ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు బీసీల నోటికాడి ముద్దను లాక్కుంది. రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది బలమైన కేసు. ఒకవైపు జీవో తీశారు, అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, పార్టీ పరంగా రామచంద్రరావు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతు ఉంది. అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటికాడి అన్నముద్ద లాక్కొని అవమానపరిచారు. కాబట్టి దీని మీద నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో, ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన. అదే వారికి మొదటి 2 రోజులు ఇవ్వలేదు. గవర్నర్ దగ్గర కాదు, మీకు ఒకటి చెప్పాలి ఎగ్జాంపుల్. 1980లో మహాత్మా గాంధీ పట్ల అనుచితంగా మాట్లాడిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూరి వెంకట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం పాటిస్తున్నందున శాంతియుతంగా, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నాయకుడని గుర్తు చేశారు. ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని బాల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేపే అవకాశం ఉందని చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను అవమానించడం భారతీయ విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు కూడా శ్రీకాంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు, వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో, స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస, సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అసొంటి సోషల్ మీడియా పోస్టులన్నిటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాదులో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది, కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా
క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్. ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధరబాబు ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు చంద్రబాబు కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసినట్లు తెలిపారు. అదనంగా ఆయన సోదరుల ఉద్యోగ నియామక విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ మానవత్వంతో వ్యవహరించడం ప్రభుత్వ ధర్మమని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించేవారు దేశానికి వెన్నెముకలని ప్రశంసించారు. డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ సమాజం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెనువెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని, ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న పెద్దలు, ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధరబాబు గారు, మరి వెల్ఫేర్ మినిస్టర్గా ఆ సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మీకు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని ఉదార్చడం జరిగింది. ఏపీ 463 టీఎంసీల నీటిని మళ్లిస్తే కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీలు ఆపుతామని హరీష్ రావు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం ఎందుకని ప్రశ్నించారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ నల్లమల ప్రజల సమస్యలపై నోరు ఎందుకు విప్పట్లేదని ఎద్దేవా చేశారు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులి అయితే మాట్లాడేవాడినని, కానీ ఎలుకలా మౌనంగా ఉన్నారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని బహిర్గతం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని హరీష్ పిలుపునిచ్చారు. ప్రాజెక్టు 80 కంటే ఎక్కువ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో 100 తీసుకుపోతుండ్రు. 100 ఇప్పుడు బనకచెర్ల 243, 80 + 100 + 243 మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ 13లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? మాకు హక్కున్నది. మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలో మా రేషియో ప్రకారం మేము ఆపుకుంటాము, 112 టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. ఇక మూడోది, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లకు సంబంధించిన బీజేపీ కార్యకర్తల సౌకర్యార్థం సారథినగర్ సొసైటీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ వ్యూహాలను సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నేను సవినయంగా వారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, పెంచుతా అన్న పెన్షన్లు, వాళ్ళు చెప్పింది ఒక బస్సు తప్ప ఇంకేమి ఇస్తలేరు. ఆ బస్ కిరాయిలు కూడా నిన్న మొన్న పెంచిరు. ఇటు చెల్లెళ్ళకు ఫ్రీ ఇచ్చి ఇటు అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసమని కార్యకర్తలందరూ కూడా విశదీకరించి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నేను ఆశపడతాను. అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఇప్పుడు దొంగ ఏర్పులు ఎందుకంటున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు సాదేని యామిని తీవ్రంగా ప్రశ్నించారు. 17 వైద్య కళాశాలల కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేయలేదని విమర్శించారు. కొన్నిటికైతే భూసేకరణ కూడా పూర్తి కాలేదని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారంటూ జగన్ పాలనను తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులను సమర్థంగా ఉపయోగించి ఉంటే ఆరోగ్య రంగం బలోపేతం అయ్యేదని అన్నారు. ప్రజల డబ్బును వృధా చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వంపై ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. యామిని వ్యాఖ్యలు ప్రైవేటైజేషన్ కి పీపీపీకి తేడా తెలియనంత అమాయకుడేం కాదు. ఎందుకంటే ఆయన లక్షల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఏ విధంగా ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది కూడా ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి. పేద ప్రజల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మెడికల్ కళాశాలలో చదువుకోవడము, బాగుపడ్డము, డాక్టర్ లాగా అవడము లేదా నర్సింగ్ ఇండస్ట్రీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నిన్న మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళాడు నర్సీపట్నానికి. ఏముంది అక్కడ మొండిగోడులు చూడ్డానిక? ఆ ఇచ్చినటువంటి 17 కాలేజీల్లో ఆయన దాదాపు చాలా మటుకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. సెంట్రల్ స్కీమ్ కింద భారత కేంద్ర ప్రభుత్వము అలానే కొన్ని గ్రాంట్ల కింద అనుకోండి ఆర్థిక సహాయాన్ని 1965 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కళాశాలల కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేసింది. 1550 కోట్లే ఖర్చు పెట్టి అదేదో అక్కడికి ఆయన ఏదో ఉద్ధరించేశాను అప్పట్లో ఆయన ప్రభుత్వ పాలనలో అని చెప్పని ఇంకా ప్రజలని మోసం చేస్తూనే ఉన్నాడు. విచ్ ఈజ్ లైక్ 15% కూడా కాదు ఆయన ఖర్చు పెట్టింది. ఏదో 1-2 మెడికల్ కాలేజీలు కట్టేసి దాన్ని సుందరంగా తీర్చిదిద్దని, అది కూడా మేము ఇచ్చిన డబ్బులతో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసి ఇప్పుడు ఇంకా ఎవరిని మోసం చేద్దామని. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజాన్, సంజయ్ కుమార్, సీఎంఓ ఓఎస్డీ వేవుల శ్రీనివాసులు, టీజీఐఐసి ఎండి శశాంక, టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత పరిపాలన ద్వారా ప్రజాసేవలు మరింత వేగంగా అందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చే లక్ష్యంతో సమీక్ష కొనసాగింది. రత్నాల సీమగా చేస్తామని మాటిచ్చింది కేసీఆర్ కాదా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన హామీలపై ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు జగన్లతో కలిసి విందులు వినోదాలు చేసుకున్నది ఎవరో ప్రజలు మరవలేదని విమర్శించారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం తమ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఒక వారంలోపు సుప్రీంకోర్టులో కేసులు వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు వచ్చాయని వాటిని చట్టపరంగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల కోసం తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి పై చేయి కాదని గుర్తు చేశారు. తనపై ఎన్ని బుల్టెన్ సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మి ముడేశ్వర్పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. మహిళల సాధికారత, లింగ సమానత్వం, ప్రపంచ సమాజంలో మహిళా నాయకత్వం వంటి అంశాలపై
రచయిత అభిప్రాయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలు సమాజ మార్పుకు మూలస్తంభమని, వారిని గౌరవించడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ పుస్తకం యువతకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అందరినీ డిసిప్లిన్ ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి. నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అని పుస్తకం చదువుతూ వచ్చాను. దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 14న తెలంగాణ బీజేపీ నేతలను కలిసిన మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ నేతలు. కోర్టు స్టే, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడి. అధికంగా లభించే పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలన్న ప్రధాని. దేశం వికసిత భారత్ వైపు అడుగులు వేయడంతో రైతులది ముఖ్య పాత్ర అని వ్యాఖ్య. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటలను మన వద్ద పండించాలన్న మోదీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పిలుపు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నది కేసీఆర్ కాదా అన్న టీపీసీసీ చీఫ్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్న మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి. మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి, నటరాజన్లకు ఫిర్యాదు. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.